పాకిస్తాన్ సూపర్ లీగ్ లో బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన ఆ దేశ సీనియర్ క్రికెటర్ ఫజర్ జమాన్ మూల్యం చెల్లించుకున్నాడు. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు రుజువు కావడంతో లీగ్ యాజమాన్యం 2 మ్యాచ్ల నిషేధం విధించింది. పిఎస్ఎల్లో లాహోర్ కలందర్స్ కు ఆడే జమాన్ మార్చి 29న కరాచీ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం టీవీ స్క్రీన్స్ లోనూ స్పష్టంగా కనిపించింది. అయితే జమాన్ ఈ ఆరోపణలు ఖండించాడు. తాను ఎలాంటి బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడలేదు అన్నారు. దీంతో మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. విచారణలో జమాన్ దోషిగా తేలడంతో నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరాచీ కింగ్స్ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. ఈ ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ అఫ్రిది, పేసర్ హరీష్ రవూఫ్ కు అప్పగించారు. అయితే ఈ క్రమంలో ఫకర్ జమాన్, అఫ్రిది, రవూఫ్ ముగ్గురు కలిసి బౌలర్ ఎండ్ వద్ద మాట్లాడుకున్నారు. ఈ టైంలో బంతికి ఒకరి చేతి నుంచి మరొకరు మార్చుకున్నారు. అయితే బంతిని ఫకర్ తన చేతి వేలితో గీకినట్లు కనిపించింది. దీంతో వెంటనే అంపైర్ బంతిని అతడి చేతి నుంచి తీసుకుని ట్యాంపరింగ్ కు గురైనట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో బంతిని మార్చడంతో పాటు లాహోర్ కు 5 పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో మ్యాచ్ ఫలితమే తారుమారైంది. జమాన్ జట్టు ఓటమి పాలైంది. బాల్ ట్యాంపరింగ్ అంశం పిఎస్ఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని లెవెల్ 3 ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనికి శిక్ష 2 మ్యాచ్ల నిషేధంగా ఉంది. ఈ నిషేధంతో ఫకర్ జమాన్ ఏప్రిల్ 3న ముల్తాన్ సుల్తాన్స్ తో, ఏప్రిల్ 9న ఇస్లామాబాద్ యునైటెడ్ తో జరగనున్న మ్యాచ్లకు దూరం కానున్నారు. అటు పిఎస్ఎల్ ను పలు వివాదాలు చుట్టుముట్టాయి. విదేశీ క్రికెటర్లు ఈ లీగ్ను వీడి ఐపీఎల్లో చేరారు. అటు ఇంధన సంక్షోభం కారణంగా మ్యాచ్లు ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు.